పట్టుదల తోడైన ఉక్కు సంకల్పం ఉజ్వలమైన ఫలితాలను ఇస్తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చే కేసీఆర్ సంకల్పం ఇప్పుడు మరో బృహత్తర విజయాన్ని అందించింది. చరిత్రలో ఎవరూ ఊహించని రీతిలో 2015లో కేసీఆర్ శంకుస్థాపన చేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ త్వరలోనే వెలుగులు విరచిమ్మనుంది. నాటి కేసీఆర్ సంకల్పం నేడు తెలంగాణకు కాంతి పుంజగా మారనుంది. ఇటీవలే 2 యూనిట్లలో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న యాదాద్రి పవర్ ప్లాంట్ పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రదాత తొలి సీఎం కేసీఆర్ విజన్ కు నిదర్శనంగా విద్యుత్ రంగంలో మరో ఉజ్వల ప్రస్థానానికి నాంది పడనుంది. కరెంటు కొనే రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన దార్శనికుడి కృషి ఫలితంగా రాష్ట్రానికి వెలుగుజిలుగుల ఆస్తి చేకూరనుంది. అదే యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. తెలంగాణ రాష్ట్రానికి కాంతిపుంజంలా నిలవనున్న ఈ పవర్ ప్లాంట్ పనులు పూర్తయ్యాయి. ఇటీవలే 2 యూనిట్లలో ట్రయల్ రన్ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయనుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ ఉజ్వల ప్రస్థానంలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఒక చారిత్రక సత్యం అంతే. అదొక చారిత్రక ఘట్టం. రాబోయే తరాలకు అది రాబోయే మన భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు గొప్పగా ఉపయోగపడే థర్మల్ పవర్ ప్లాంట్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చెప్పడానికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. కేసీఆర్ గారికి ఈ విద్యుత్ పట్ల రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా నేను ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు ఎంత సమయం పడుతుందో, కనీసం 2-3 సంవత్సరాలు కొంచెం కరెంటు కష్టాలు ఉంటాయి అని ఆయన అభిప్రాయం వెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే అదృష్టవశాత్తు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అదొక విజన్, ఒక దార్శనికతతో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల 2018 జనవరి నుంచే ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ ఆల్ పవర్ సెక్టార్స్కు మనం 24 అవర్స్ సప్లై ఇవ్వడం మొదలుపెట్టాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 2 యూనిట్లలో ట్రయల్ రన్ విజయవంతమైంది. పవర్ ప్లాంట్లో యూనిట్ 1, యూనిట్ 2లో ఇంధనంతో ఆక్సిలరీ బాయిలర్లను మండించారు. ఆయిల్ సింక్రనైజేషన్ ద్వారా చిమ్నీలలో పొగను విజయవంతంగా బయటికి వదిలి విద్యుదుత్పత్తిని చేసి చూపించారు జెన్కో అధికారులు. మరో నెల రోజుల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కూడా పూర్తి చేసి విద్యుదుత్పత్తి చేసేందుకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ లోపు 3 యూనిట్లలో పూర్తి స్థాయిలో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే మార్చిలోగా మొత్తం 5 యూనిట్లలో 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మొదటి 2 యూనిట్లలో ట్రయల్ సక్సెస్ అయింది. ఈ యూనిట్లలో ఆపరేషన్స్ తర్వాత నేషనల్ గ్రిడ్లతో అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దామర్చర్ల సమీపంలో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఒక మెగా పవర్ ప్రాజెక్టు. 800 మెగావాట్ యూనిట్లు, 800 మెగావాట్ ఒక్కొక్క సూపర్ క్రిటికల్ యూనిట్ 5 యూనిట్లను 4000 మెగావాట్ల సామర్థ్యంతో దామర్చర్ల దగ్గర నిర్మించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా సెప్టెంబర్ 11 రోజు 2వ యూనిట్ను ఆయిల్ సింక్రనైజేషన్ చేయడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైన వార్త. ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నాను నేనంటే, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒక 4000 మెగావాట్ల ఈ థర్మల్ పవర్ ప్లాంటును నిర్మించడం అనేది తెలంగాణ చరిత్ర లోపల అదొక మైలురాయిగా పేర్కొనవచ్చు. అధిక ఉష్ణోగ్రతల వద్ద బొగ్గును మండించి దాని ద్వారా వచ్చిన ఆవిరితో టర్బైన్లను తిప్పి విద్యుదుత్పత్తిని చేపట్టనున్నారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ 2 యూనిట్లలో 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. మిగతా 3 యూనిట్ల పనులు కూడా 80% మేర పూర్తయ్యాయి. వచ్చే మార్చిలోగా మొత్తం పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. కేసీఆర్ విజన్ కు ప్రతీక వైటీపీఎస్. అందుకే ఈ ఘనత కేసీఆర్దేనని జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ విన్నా, ఏ నోట విన్నా కేసీఆర్ గురించే చర్చ జరుగుతోంది. కేసీఆర్ ముందు చూపు, దార్శనికతకు సలాం చేస్తున్నారు జనం. కేసీఆర్ గారు అప్పుడున్న ప్రభుత్వం ముందు చూపుతోటి ఆసియా ఖండంలోనే విద్యుత్ ఈ బొగ్గుతోటి తయారు చేయడం, ఇక్కడ మా దామర్చల్ల మండలంలో ఈర్పగూడెంలో పెట్టడం చాలా సంతోషకరం. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చీటీ మాటి కరెంటు పోవడం, ఈ విధంగా అనేది దురదృష్టికరం. అది
కేసీఆర్ గారు ముందు చూపుతో ఏదైతే వేసిండో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక స్థానికుడిగా. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చే బృహత్తర సంకల్పంతో తొలి సీఎం కేసీఆర్ 2015లో ఈ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటునకు శంకుస్థాపన చేశారు. 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా మొత్తం 4276 ఎకరాల్లో 5 యూనిట్ల ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అత్యుత్తమ నిర్మాణ ప్రమాణాలతో ఎక్కడా అవకతవకలు జరగకుండా పారదర్శకంగా పనులు చేపట్టేలా టీఎస్ జెన్కోకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ఈ ప్లాంట్ పనులు చేపట్టారు. నిజం చెప్పాలంటే 30,000 కోట్ల రూపాయల వ్యయంతో ఒక 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మించడం అనేది ఒక ఆషామాషి వ్యవహారం కాదు. అది ఒక చాలా పెద్ద సాహసోపేతమైన నిర్ణయం. సూపర్ క్రిటికల్ అంటే 660 మెగావాట్లు మరియు ఆ పైబడి సామర్థ్యంతో నిర్మించే థర్మల్ పవర్ ప్లాంట్ను యూనిట్ను సూపర్ క్రిటికల్ అంటారు. 660 కంటే తక్కువ 500, 600, 250 ఏ సామర్థ్యంతో కూడా నిర్మించిన వాటినన్నింటినీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించినటువంటి పవర్ ప్లాంట్ అని అంటాం. సబ్ క్రిటికల్ ఈరోజు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 90-95% థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్నాయి. కాకపోతే ఇటీవల సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లకు అన్నిటికీ కూడా ఎఫ్జీడీని అంటే ఫ్లూ గ్యాసెస్ డీసల్ఫరైజేషన్ను ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏంటంటే కాలుష్యం తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సల్ఫర్ను డీసల్ఫరైజేషన్ చేయడం వల్ల ఈ యాసిడ్ రెయిన్స్, ఈ ఆమ్ల వర్షాలు అంటాం కదా, అటువంటి వర్షాలు పడడము ఆ ప్రాంతం లోపల అటువంటివి కూడా అరికట్టబడతాయి. కాబట్టి వీటిని విధిగా అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పినారు. దేశంలో నాణ్యత, మన్నికకు పేరుగాంచిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BHELకు నిర్మాణ పనులు అప్పగించారు. పవర్ ప్లాంట్ నిర్మాణంలో కీలక విభాగాలైన టర్బైన్లు, చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్లతో పాటు క్వార్టర్స్, క్యాంటీన్, ఆసుపత్రి, 2000 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్, డంప్ యార్డ్ సహా అన్ని నిర్మాణాలను BHEL సంస్థ సమాంతరంగా పూర్తి చేసింది. ప్లాంట్ లోపల 3 TMCల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ను నిర్మించింది. బొగ్గు రవాణా కోసం విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల రైల్వే లైన్ను నిర్మించారు. రోజుకు 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా సామర్థ్యంతో వ్యాగన్ల తయారీ కూడా ప్రారంభమైంది. దామరచర్ల పవర్ ప్లాంట్లో ఒక్కో యూనిట్ను 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా లక్షల టన్నుల స్టీల్ విడిభాగాలను దిగుమతి చేసుకుని మరీ BHEL సంస్థ పటిష్టంగా ఈ ప్లాంట్ నిర్మించింది. పవర్ ప్లాంటులో విద్యుదుత్పత్తికి ఏటా 6 TMCల నీరు అవసరం పడుతుంది. అందుకోసం అడవిదేవలపల్లి దగ్గర కృష్ణానదిపై నిర్మించిన టెయిల్ పాండ్ ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేశారు. భారతదేశం లోపల అతిపెద్ద ఏకైక హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఏకైక కంపెనీ BHEL. కేవలం BHEL మాత్రమే ఈరోజు మన తెలంగాణలోని YTPS మాత్రమే కాకుండా NTPC నిర్మిస్తున్నటువంటి పవర్ ప్లాంట్లు కూడా 90% BHEL ఆధ్వర్యంలోనే టేకప్ చేయబడతా ఉన్నాయి. BHEL వాళ్ళు మాత్రమే ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను సమర్థవంతంగా మన్నికతోని క్వాలిటీతోని నిర్మించడం జరుగుతూ ఉన్నది. మన భారతదేశం లోపల మన దేశీయంగా పవర్ ప్లాంట్లను, థర్మల్ పవర్ ప్లాంట్లను పెద్ద ఎత్తున ఇటువంటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించే సామర్థ్యం కానీ స్తోమత కానీ BHELకు తప్ప వీటికి లేదు. మరొకటి ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, BHEL అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. BHELకు మనము కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల BHELలో పనిచేసే ఉద్యోగస్తులకు తద్వారా కేంద్ర మన యొక్క దేశీయ ఉత్పత్తులు, మన యొక్క దేశ సంపద పెరుగుతుంది తప్పించి ఈ యొక్క ఇండిజీనియస్గా చేసుకోవడం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామము. ఒక బయటి విదేశీ సంస్థల కంటే మన దేశీయ సంస్థ మనం ఎంతో తలమానికమైనటువంటి నవరత్నాల్లో ఒకటైనటువంటి BHELకి ఇవ్వడం అనేది సబబని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వాస్తవానికి దామరచర్ల ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్కు పుష్కలమైన వనరులున్నాయి. ఇక్కడ కృష్ణపట్టె ప్రాంతంలో ఉన్న పలు ప్రైవేటు సిమెంట్ కంపెనీలు ఎప్పటినుంచో కృష్ణానది జలాలను వాడుకుంటున్నాయి. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా కూడా గత పాలకులు ఏనాడు దామరచర్ల ప్రాంతంలో పవర్ ప్లాంట్ నిర్మించే దిశగా ఆలోచించలేదు. 2014లో తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదికే ఇక్కడ ఏరియల్ వ్యూ చేశారు.
2015 జూన్ 15న సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పైలాన్ ఆవిష్కరించడంతో పాటు భూసేకరణను శరవేగంగా పూర్తి చేశారు. ప్లాంట్ నిర్మాణం కోసం వివిధ సంస్థలు, బ్యాంకులు నిధులు సమకూర్చేలా చర్యలు తీసుకున్నారు. నాడు కేసీఆర్ సంకల్పం ఇవాళ విద్యుత్ రంగంలో తెలంగాణ మరో విజయం సాధించేందుకు కారణమైంది. దామరచర్ల పవర్ ప్లాంట్ ఫలితాలతో తెలంగాణ విద్యుత్ రంగంలో మరింతగా ప్రజ్వలించనుంది. ఇది కేసీఆర్ కృషి, పట్టుదల, దార్శనికతకు దక్కిన విజయమని పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే రాబోయే అవసరాలకు మనం తట్టుకోవడానికి, విద్యుత్ అవసరాలను తట్టుకోవడానికి ఇటువంటి పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావించడం జరిగింది. అందుకని చెప్పి నిజం చెప్పాలంటే 30,000 కోట్ల రూపాయల వ్యయంతో ఒక 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మించడం అనేది ఒక ఆషామాషి వ్యవహారం కాదు. అది ఒక చాలా పెద్ద సాహసోపేతమైన నిర్ణయము. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, జీడిపి పెరిగింది, స్టేట్ జీడిపి పెరిగింది. ఇవన్నిటికీ కూడా ఈ విద్యుత్ వ్యవస్థ చాలా సహాయపడింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా నిజంగా మనం అభినందించాల్సిన విషయమే. వైటీపీఎస్ మట్టుకు తెలంగాణ ఒక కలికితురాయి అనొచ్చు. మొత్తంగా తెలంగాణ విద్యుత్ రంగంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మణిహారంగా మారనుంది. ఇందుకు కర్త, కర్మ, క్రియ అన్ని తెలంగాణ ప్రదాత తొలి సీఎం కేసీఆరే. రాష్ట్రానికి కరెంటు కష్టాలు దూరం చేయాలన్న ఆయన సంకల్పమే ఈ విజయానికి కారణం అన్నది అక్షర సత్యం. వెల్కమ్ బ్యాక్. యాదాద్రి జిల్లా దామరచర్లలోనే వైటీపీఎస్ ప్లాంట్ పెట్టడానికి కీలకమైన కారణాలు ఉన్నాయంటున్నారు రిటైర్డ్ ఏడీఈ తుల్జారాం సింగ్ ఠాకూర్. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన ప్రధాన వనరులు దామరచర్లలోనే అందుబాటులో ఉన్నాయని వివరించారు. అన్ని ఆలోచించే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దామరచర్లలో పవర్ ప్లాంట్ నిర్మించిందని రిటైర్డ్ ఏడీఈ తుల్జారాం సింగ్ ఠాకూర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులను ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నట్టయితే, ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఏ నేపథ్యం లోపల ఈ థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నదనేది స్పష్టమవుతుంది. ఫస్ట్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఇది. తెలంగాణ రావడానికంటే ముందు విద్యుత్ రంగం అనేది చాలా దుర్భరమైన పరిస్థితుల లోపల ప్రజలు కరెంటు లేక నానా కష్టాలు పడుతున్న పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా కూడా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, అంతా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులు. రైతులకు ఎక్కడ కూడా పగల కరెంటు 3 గంటల కంటే మించి దొరికే పరిస్థితులు లేకపోయేవి. అదేవిధంగా గృహ వినియోగదారులకు గ్రామాల్లో అయితే 12 గంటల కరెంటు కోతలు, పట్టణాల్లో, నగరాల్లో, హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ సిటీలో కూడా 4 గంటల వరకు కరెంటు కోతలు ఉండేవి. పారిశ్రామిక వినియోగదారులకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల లోపల విద్యుత్ రంగాన్ని సంస్కరించి, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయమైన కరెంటు అందించాలనే ఒక సదుద్దేశంతో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచనే ఈ వైటీపీఎస్ దామరచర్లలోనే ఎందుకు పెడుతున్నారు, అక్కడ కాకుండా వేరేదో బొగ్గు గనులకు సమీపంగా ఎందుకు పెట్టడం లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి క్లియర్గా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించడానికి కావాల్సినటువంటి ప్రధానమైన విషయాలు 3. ఒకటి భూమి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూమి అయితే బాగుంటుంది అనేది ఒకటి. సెకండ్ నీళ్లు. మూడవది దానికి సంబంధించినటువంటి ఇంధనం, బొగ్గు. థర్మల్ పవర్ ప్లాంట్ కాబట్టి బొగ్గు. ఈ 3 మనకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ వ్యవసాయానికి ఉపయోగం లేనటువంటి బీడు భూములు ఉన్నాయి కాబట్టి దానిని ఫస్ట్ ఛాయిస్గా ఎంపుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పక్కనే కృష్ణానది ఉండడము, అవసరమైనన్ని నీళ్లు దొరకడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడము, సమీపంలోనే 3-4 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణానది ఉండడం అనేది ఇంకొక కారణం. బొగ్గు విషయానికి వస్తే, బొగ్గు రవాణా చేయడానికి కావలసినటువంటి రైల్వే స్టేషన్, విష్ణుపురం రైల్వే స్టేషన్ కూడా అతి సమీపంలో ఉండడము, అదేవిధంగా దేశీయ బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉండడమే కాకుండా ఈ మధ్యకాలం లోపల కేంద్ర ప్రభుత్వము విదేశీ బొగ్గును కూడా విధిగా వాడాలి అని చెప్పి నిబంధనలు పెట్టడం జరుగుతూ ఉన్నది. మనం చూసినాము గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరం కూడా
ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విధిగా 10% 20% వరకు కూడా విదేశీ బొగ్గుతోనే విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బొగ్గు కొరత వల్ల అనుకోవచ్చు, ఇంకా వేరే ఇతరత్ర కారణాలు కావచ్చు. విదేశీ బొగ్గును విధిగా ఉపయోగించాలన్న నిబంధన పెట్టినప్పుడు ఈ జనరేటింగ్ స్టేషన్కు సమీపం లోపల ఒక పోర్టు ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే మనకు ఒక పోర్టు సమీపం లోపల ఉంది. బొగ్గు గన్లు కూడా సుమారు 200 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అదే ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు అవసరమైనటువంటి డిమాండ్ ప్రధానంగా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే బాగా ర్యాపిడ్గా డెవలప్మెంట్ ఉంది. కాబట్టి డిమాండ్కు కూడా అతి సమీపంలోనే ఉంటుంది ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనే ఉద్దేశంతో ఈ దామర్చెర్లను ఎంచుకోవడం జరిగింది. రాష్ట్రానికి కాంతి పుంజలా నిలవనున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తయ్యాయి. ఇటీవలే 2 యూనిట్లలో ట్రయల్ రన్ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మరొక అద్భుతం ఆవిష్కృతమైంది. మొదటి 2 యూనిట్లలో ట్రయల్ రన్ అనేది సక్సెస్గా చేశారు. జెన్కో అధికారులు, ట్రాన్స్కో సంబంధించినటువంటి అధికారులు కూడా BHEL అధికారుల పర్యవేక్షణలో, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, నిపుణుల పర్యవేక్షణలో ఈ ట్రయల్ రన్ సక్సెస్గా చేయడం జరిగింది. మరికొన్ని నెలల్లోనే ఈ కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత పూర్తిగా బొగ్గుతో ఉత్పత్తి ప్రారంభించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉన్నాం. కేసీఆర్ గారి సిగ్నేచర్గా ఇది మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారి అనితర సాధ్యం, కేసీఆర్ గారి మేధోమధురం, కేసీఆర్ గారి యొక్క గొప్ప ఆలోచన మార్గదర్శనంలోనే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంతా కూడా నిర్మాణమైంది. అడుగడుగున అనుగుణ కేసీఆర్ గారు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి మార్గదర్శనం మనకు కనపడుతూ ఉంది. కేసీఆర్ గారి ముందు చూపు మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. దాదాపు 3,000 ఎకరాల్లో 30,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 2015లో కేసీఆర్ గారు ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం. ప్లాంట్ అంతా కూడా పూర్తయింది. 70% పనులు పూర్తయ్యాయి. మనం చూస్తున్నటువంటి మొదటి 2 యూనిట్లలో ట్రయల్ రన్ అంతా కూడా సక్సెస్ చేయడం జరిగింది. సక్సెస్గా పూర్తి కావడం జరిగింది. నిపుణుల పర్యవేక్షణలో దాదాపు 257 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ టవర్లలో అగ్నిని మండించి అక్కడ ఆవిరి ద్వారా అక్కడ ఉంటే టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభం చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక్కడ ఉన్న నిపుణులందరూ కూడా ట్రయల్ రన్ విజయవంతం కావడంతో తెలంగాణ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇక్కడికి వచ్చినటువంటి నిపుణులు కూడా చాలా ఆనంద భాష్పాలు ఇక్కడ మనకు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక అనితర సాధ్యమైనటువంటి పని ఒక గొప్ప మైలురాయిని దాటింది, గొప్ప మైలురాయిని చేరుకుంది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క చోట కేసీఆర్ గారి సిగ్నేచర్ మనకు కనపడుతూ ఉంది. కేసీఆర్ గారి ఆలోచన, ముందు చూపు, దార్శనికత మనకు కనపడుతూ ఉంది. అనితర సాధ్యమైనటువంటి విజయ గీతిగా చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారి విజయానికి ఇదొక మచ్చుతునకగా చెప్తా ఉన్నారు. సంకల్ప సిద్ధికి నిదర్శనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ గారు 2015లో కొబ్బరికాయ కొట్టి 30,000 కోట్ల రూపాయలతో ఎంతో సాహసంతో 3,000 ఎకరాలను ఇక్కడ అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ ప్లాంట్ను ప్రారంభించడం తెలంగాణని మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఈరోజు నిలపడానికి ఇది ఒక గొప్ప మైలురాయిని దాటిందని కూడా విద్యుత్ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ఆలోచన, ముందు చూపుతోనే ఇదంతా కూడా సాధ్యమైంది. అనితర సాధ్యమైనటువంటి విజయాన్ని కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందని కూడా ప్రతి ఒక్కరూ ముచ్చటించుకునే పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2015లో ప్లాంట్ ప్రారంభించిన తర్వాత కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ప్లాంట్ పనులు ఆగకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించి మరీ రేయింబౌళ్ళు మానిటరింగ్ చేస్తూ, రేయింబౌళ్ళు కృషి చేస్తూ ఎక్కడ నిధులకు ఆటంకం లేకుండా కేసీఆర్ గారి ప్లాంట్ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేశారు. 2 నెలల క్రితం మొదటి యూనిట్లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈరోజు నిపుణుల పర్యవేక్షణలో మొదటి 2 యూనిట్లలో పూర్తిగా ట్రయల్ రన్ సక్సెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ స్టేజ్లో ఉంది. మరికొన్ని రోజుల్లో పూర్తిగా కమర్షియల్గా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి ఆ తర్వాత నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేసినట్టయితే ఈ ప్లాంటు తెలంగాణకే కాదు యావత్ దేశానికి విద్యుత్ వెలుగులు పంచేటువంటి ఒక కాంతి పుంజంలాగా నిలుస్తుందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. తెలంగాణ ఒక మణిహారంలాగా నిలుస్తుందని కూడా విద్యుత్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 4,000 మెగావాట్లు సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ నిర్మించడం, దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఇది నిర్మిస్తుండడంతో ఇది చాలా మైలురాయిగా ఉంటుంది. తెలంగాణకు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి ప్రాజెక్టుగా కూడా చెప్తా ఉన్నారు నిపుణులందరూ కూడా. కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి ఆలోచన, ముందు చూపు దృక్పథంతోనే ఈ ప్లాంట్ అనేది ప్రారంభమైంది. ఈ ప్లాంట్ ఈరోజు పూర్తి కావడానికి కూడా కేసీఆర్ గారి అనితర సాధ్యమైనటువంటి ఒక కృషి, పట్టుదల అనితర సాధ్యమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2014 కంటే ముందు తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నదీ జలాలను, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు సిమెంటు కర్మాగారాలు విద్యుత్ ఉత్పత్తిని చేసుకుంటూ సొంతంగా అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వ పరంగా ఎందుకు మనం ప్లాంట్ పెట్టకూడదు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఎందుకు ప్రభుత్వ పరంగా ఒక పెద్ద ప్లాంట్ కట్టకూడదు అన్నటువంటి గొప్ప ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది. ఆ వెనువెంటనే ఏరియల్ సర్వే చేసి 2015లో ప్రకటించారు. ఇక్కడ దేశంలోనే అతి పెద్దదైనటువంటి
సూపర్ థర్మల్ క్రిటికల్ పవర్ ప్లాంట్ని ఇక్కడ మనం పెడుతున్నామని ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరు కూడా సంభ్రమాచరణలో లోనయ్యారు. ఇక్కడ ఎలా సాధ్యమవుతుందని కూడా అనుకున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కేసీఆర్ గారు. 2015లో వెంటనే కొబ్బరికాయ కొట్టి 3000 ఎకరాలను ఇక్కడ ఇక అంతా కూడా సేకరించి అటు భూములను వివిధ ప్రాంతాల భూములను సేకరించి వెంటనే పనులను ప్రారంభించారు. పనులలో కూడా అణువణు పారదర్శకత ఉండేలాగా ఎలాంటి ప్రైవేట్ కంపెనీకి ఒప్పజెప్పకుండా BHEL కంపెనీకి ఒప్పజెప్పారు. జెన్కో ఆధ్వర్యంలోనే ట్రాన్స్కో ఆధ్వర్యంలోనే ఈ పనులను కూడా జరిగేలాగా ఒక చట్టం తీసుకురావడంతో ప్రభుత్వ సంస్థలే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టాయి. ప్రభుత్వ సంస్థలే ఈ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేసింది. అత్యంత పారదర్శకంగా ఈ పనులన్నీ కూడా నాణ్యతగా పూర్తి కావడంతో అత్యంత సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ పనులన్నీ కూడా పూర్తి కావడంతో అద్భుతం ఆవిష్కృతమైంది. మొదటి 2 యూనిట్లలో ట్రయల్ రన్ పూర్తిగా సక్సెస్ కావడంతో ఆనంద భాష్యాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం మనకు కనపడుతోంది. మరికొద్ది రోజుల్లో వెలుగు జిలుగుల తెలంగాణగా మిగులు విద్యుత్ తెలంగాణగా తెలంగాణ రూపుదిద్దుకోబోతోంది. తెలంగాణ నిలవబోతోంది. తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి నాయకత్వంలో మొట్టమొదటి విజయం విద్యుత్ పైన సాధించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అన్ని రంగాలకు అందించి దేశాన్ని ఆకర్షించారు. అందరినీ కూడా అబ్బురపరిచారు కేసీఆర్ గారు. ఆ తర్వాత మరొక మైలురాయిని చేరుకునేందుకు తెలంగాణను మరింత వెలుగులు నింపేందుకు విద్యుత్ రంగంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో ఈ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన ఆలోచన సరళికి అనుగుణంగానే ఆయన ముందు చూపుకు అనుగుణంగానే ప్లాంట్ పూర్తయింది. 70% పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 2 టవర్లలోనే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దాదాపు 250 అడుగుల ఈ టవర్ల మీదుగా పొగ విరజిమ్ముతా ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం అనేది మనకు పెళ్ళువీకింది. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వులు మనకి ఇక్కడ కనపడ్డాయి. ఎంతో కృషితో అవిరల కృషితో ఎంతో సంకల్ప బలం ఉంటే కానీ ఇలాంటి ప్లాంట్ కట్టలేరని కూడా ప్రతి ఒక్కరు ముచ్చటించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. 2025 డిసెంబర్ లోపు మిగిలిన 3 యూనిట్లలో కూడా పూర్తి స్థాయిలో ప్లాంటు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేక ఒక గడువు ప్రకారం పనిచేస్తున్నామని కూడా జెన్కో అధికారులు BHEL అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి నిపుణులు కూడా వచ్చారు. విద్యుత్ రంగ నిపుణులు వచ్చారు. ఈ ట్రయల్ రన్ అంతా కూడా ఆసక్తిగా గమనించారు. ఏదైతే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయిల్ ద్వారా ఆ ఆయిల్ని మండించి ఆ వచ్చినటువంటి ఆవిరితో టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి చూపించారు ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు. ఎందుకంటే బొగ్గు ఉత్పత్తి ఇంకా రాలేదు కాబట్టి, బొగ్గు సంబంధించినటువంటి సరుకులు సంబంధించినటువంటి గూడ్స్ రైలు ఇంకా రాలేదు కాబట్టి మొదటగా ఆయిల్ ద్వారా ఇండియన్ ఆయిల్ ద్వారా ఇక్కడ ఉత్పాదకమైనటువంటి ఆయిల్ ద్వారా ఇక్కడ మండించి టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి చూపించి నిపుణులు అందరి చేత సేబాస్ అనిపించుకున్నారు. అందరిని అబ్బురపరిచారు. మరికొద్ది రోజుల్లో విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు రైల్వే లైన్ పూర్తయిన తర్వాత గూడ్స్ ద్వారా సింగరేణి బొగ్గు ఇక్కడికి వచ్చి పూర్తిగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్గా ఇక్కడ నిలవబోతా ఉంది. మొదటి 2 యూనిట్లలో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత విడతల వారీగా యూనిట్ల వారీగా మరొక 3 యూనిట్లలో కూడా వచ్చే సంవత్సరం డిసెంబర్ 2025 సంవత్సరం డిసెంబర్ లోపు మిగతా 3 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చాలా ధీమాగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఏదేమైనప్పుడు కూడా కేసీఆర్ గారి సంతకం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. సిగ్నేచర్ ఆఫ్ కేసీఆర్ ఈ ప్లాంట్ను ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. ఒక ధైర్యశాలిగా ఒక దృఢమైన సంకల్పం ఉన్నటువంటి కేసీఆర్ గారి వల్ల సాధ్యమైంది. అంత పెద్ద తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి తెలంగాణ నెంబర్ 1గా నిలపడంలో కూడా అంతే ధైర్య సాహసాలతో ముందడుగు వేశారు. ఇది ఒక ధైర్య సాహసాలతో ముందడుగు వేసినటువంటి ఒక పెద్ద ప్లాంట్గా చెప్తా ఉన్నారు. దేశంలో ఎక్కలేని విధంగా ఆసియా ఖండంలో ఎక్కలేని విధంగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్, అది కూడా 5 యూనిట్లు 4000 మెగావాట్ల విద్యుత్పత్తిని ఒకే స్థలంలో ఒకే కంపౌండ్లో ప్రారంభించడం అనేది అనితర సాధ్యమని చెప్తా ఉన్నారు నిపుణులందరూ కూడా. కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తంగా ప్లాంట్ పనులన్నీ కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. మొదటి 2 యూనిట్లలో ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనంద భాష్యాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి కృషిని కొనియాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క గొప్ప ముందు చూపు, దార్శనికత, ఆయన అంతర సాధ్యం, ఆయన మార్గదర్శనం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ప్లాంట్ అంతా కూడా కేసీఆర్ గారే మనకు గుర్తొస్తూ ఉన్నారు. ఈ ప్లాంట్ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ప్రతి దశలో మనం కూడా పాల్పంచుకున్నాం. ఆయన కొబ్బరికాయ కొట్టినటువంటి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద, ఆ పైలాన్ వద్ద రివ్యూలు చేసినటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారి అణువు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆయన గుర్తొస్తూ ఉన్నారు. ఆయన మార్గదర్శనంలో, ఆయన అడుగుజాడల్లోనే, ఆయన మేధోమధురంలోనే ఇదంతా కూడా పూర్తయిందని కూడా ప్రతి ఒక్కరు అభినందిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ప్లాంటు పూర్తి కావడం, 70% పనులు పూర్తి కావడం, మొదటి 2 యూనిట్లలో ప్లాంట్ పనులు ఇవాళ ట్రయల్ రన్ కూడా సక్సెస్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. ద సిగ్నేచర్ ఆఫ్ కేసీఆర్గా అభివర్ణిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి మార్గదర్శనాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. కేసీఆర్ అంటేనే ధైర్య సాహసాలు అంటేనే కేసీఆర్. అనితర సాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేయడం కేసీఆర్ గారికి సాధ్యమైంది. ఇంత పెద్ద ప్లాంట్ను సక్సెస్ చేయడం, ఇంత పెద్ద ప్లాంట్ను నిర్మించడం, ఒకే కంపౌండ్లో దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్పత్తి ప్రారంభించడం అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు. అది కూడా సూపర్ థర్మల్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మించడం అనేది అంతర్ సాధ్యమని చెప్తా ఉన్నారు. అది కేసీఆర్ గారి వలన సాధ్యమైంది. దృఢ సంకల్పం వలన సాధ్యమైంది. ఆయన సంకల్ప సిద్ధి వలన సాధ్యమైందని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్.